ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ ఉదయం మనందరికీ మంగళకరం కావాలని ఆశిస్తూ మంగళధ్వనితో ఆరంభిద్దాం. వేద మంత్రాలలో లౌకిక, పారలౌకిక, పారమార్థికమైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వేద పఠనం విందాం, ఆ పరమాత్మని అనుగ్రహం పొందుదాం. నీలోత్పలదలాభాసः సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధరస్మృతః సామప్రియం సామగేయం సామవేద సమన్వితం వామదేవమహం వందే సామగాశ్చ మహేశ్వరాన్.
चक्षुमान्ताम् चित्रङ्गाभं सङ्गृहाय चित्रङ्गाभं जानाय तप्राशस्तं हाउ दूराय द्रोषां गृहावा तीमाधव्यं हाउ वा अग्निं नारा दीधीति भीरारण्यो न्यो हास्ता च्युतां जानाय तप्राशस्तं स्तं हाउ दूराय द्रोषां गृहावा तीमाधव्यं व्युं हाउ वा उच्चाताय मंदसा देवाय साधु मियादाय उग्रं शर्मा महाश्वाओ वा इंद्राय जवाय वारोणाय मरोद्भ्या वरिवो वायत परायश्रावो वा एनावायश्वानि हर्या
నుషానాం శ్రీషా సంతాః వనా మహాఊ వా స్తౌషే ఓం. మాయ, మమత, అహంకార, మమకార జనిత కర్మలను త్యజించి అఖండ బ్రహ్మజ్ఞానము పొంది బ్రహ్మైక్యము పొందుటకు ఉపనిషత్తులు సహాయపడతాయని పెద్దలు చెబుతారు. ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన రహస్యాలను ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. నిత్యానిత్య జగద్ధాత్రే నిత్యాయ జ్ఞానమూర్తయే పూర్ణానందాయ హరయే సర్వయజ్ఞభుజే నమః. శ్రీ గురుభ్యో నమః. భారతీయ సనాతన ధర్మము, తత్వ విజ్ఞానము, వీటన్నిటికీ మూలాధారము మన వేద ఉపనిషత్తులే. అపౌరుషేయమైనటువంటి వేదరాశి ఉపనిషత్తులంతా కూడా ఇది గురువుల ఉచ్చారణ, శిష్యుల అనుచ్చారణ, ఈ క్రమంలో వస్తూ నోటి నుండి నోటికి వచ్చి క్రమంగా హృదయంలో చొచ్చుకొని పోయింది. అందుకే దీన్ని శృతి అని కూడా పిలుస్తూ ఉన్నాం. మృత్యులోయలో పడినటువంటి వారిని రక్షించాలంటే ఒక ధర్మంతో మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి ధర్మానికి మూల వేర్లు వచ్చేసి మన వేదములు అని చెప్పేసి, వేదోకిలో ధర్మ మూలం అని చెప్పేసి, సకల ధర్మానికి మూలాధారము వేదములు అని చెప్పేసి, వేద ప్రణహితో ధర్మ అధర్మ తద్విపర్యయ. ధర్మం ఏదయ్యా అంటే వేదాల్లో ఉపనిషత్తులో ఏముందో దాగి ఉందో అదే ధర్మం. అది తెలుసుకోవటమే ధర్మాచరణ అని చెప్పేది. వేద ఉపనిషత్తులో ఏం చెప్పి ఉంటారో దాన్ని వినడం మాత్రమే కాదు, వినాలా, దాన్ని ఆచరించాలని చెప్పేది. అందుకే మన భారతీయులకందరికీ కూడా ఒక గొప్ప సంపద ఏదంటే ఈ ఉపనిషత్ వేదమునే మనకు సంపద. అందుకే మనం అవశ్యంగా వేద ఉపనిషత్తులను పూర్తిగా అధ్యయనం చేయడానికి సాధ్యం కాకున్నను కూడా ఆ వేద ఉపనిషత్తుల యొక్క సారము మనం తప్పనిసరిగా విన్నట్టయితే మన జీవనము వికసించిపోతుంది అని చెప్పేసి క్రమంగా మనము ఈశావాస్య ఉపనిషత్తును మనము తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఆ క్రమప్రాప్తంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆ మంత్రం అనేది తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అజనాయ విద్యతే అనే ఈ ఉపనిషత్ వేదంలో ఏం చెప్తుంది? మనకు ముక్తి కేవలము దివ్యమైన, భవ్యమైన, అద్భుతమైన, అనిర్వచనీయమైనటువంటి ఆ భగవత్ తత్వజ్ఞానముచే మాత్రమే కలుగుతుంది అని చెప్పేసి వేదములు, ఉపనిషత్తులు మనకు చెప్తూ ఉన్నది కదా. ఆ జ్ఞానము మోక్షజనకం అని చెప్పేసి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో సమ్యక్ జ్ఞానము మోక్షానికి ఎలాగా కారణమో విపరీత జ్ఞానమును పరిత్యజించేది కూడా మోక్షానికి అదొక కారణమవుతుంది. విపరీతమైన జ్ఞానం ఎప్పుడూ కూడా మమ్ములను వక్ర మార్గానికి పట్టిస్తుంది. సమ్యక్ జ్ఞానం అంటే యథార్థమైనటువంటి ఉన్నట్టుగా తెలుసుకునే యథార్థ స్వరూప జ్ఞానము సమ్యక్ జ్ఞానం. దానికి విరుద్ధమైనటువంటిది విపరీత జ్ఞానం. విపరీత జ్ఞానము చాలా చెడ్డది. బాగా ఎంత అద్భుతంగా భగవంతుని యొక్క ఉపాసనను ఆ ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారంగా చేస్తూ ఉన్నా కొద్దిగైనా విపరీత జ్ఞానం వచ్చిందంటే అది మమ్మల్ని వక్ర మార్గానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే ఉపనిషత్తు ఇప్పుడు చెప్పబోయే మంత్రము, ఈ మంత్రములో ఉపనిషత్ సారం ఏమంటే విపరీత జ్ఞానాన్ని పరిత్యజించి ఇది హేయము, ఇది మనకు ఇది హానిని కలిగిస్తుంది అనే భావన ముందు ఉండి ఆ తర్వాత సమ్యక్ జ్ఞానాన్ని గ్రహించండి. ఇదే మనకు ముక్తికి సోపానము అని చెప్పేసి చెప్పబోయే మంత్రము యొక్క ఒక పరమార్థమైంది అని చెప్పేసి అంధం తమ ప్రవిశంతి ఏ విద్యాముపాసతే తతో భూయ యువతే తమోయ ఉ విద్యాయామ్రతః. అంధం తమః ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అని ఉపనిషత్తు మనకు సూచననిస్తుంది. అయథార్థ స్వరూపాన్ని గ్రహిస్తారో వారు
అంధం తమస్సును చేరుకుంటారు అని. అంధం తమః ప్రవిశంతి అంటే విరుద్ధమైన రీతిలో ఉపాసన గావించినట్టయితే వారికి ఈ విధమైనటువంటి తమస్సు అనే ఒక అత్యంత దోషభూయిష్టమైన దుఃఖకరమైన శాశ్వత దుఃఖమైనటువంటి స్థానము లభిస్తుంది. అందుకే విపరీత జ్ఞానాన్ని పరిత్యజించమని ఈ మంత్రం మనకు బోధిస్తూ, అయితే ఎవరు కేవలము తత్వజ్ఞానమును మాత్రమే స్వీకరిస్తూ ఆ తత్వజ్ఞానములో ఎంత యథార్థమైన స్వరూపందో దాన్ని మాత్రమే గ్రహించి గురువుల యొక్క ఉపదేశకుల యొక్క ఆ యొక్క మాటలను ధిక్కరించి అయితార్థ జ్ఞానాన్ని వారు దాన్ని స్వీకరిస్తారో, అంటే గురువు చెప్పినటువంటి విషయము ఏ తత్వజ్ఞాన విషయమో దాన్ని స్వీకరిస్తూ దానితో పాటు ఈ అయథార్థ జ్ఞానాన్ని ఇది నింజమైనది అని చెప్పేసి ఏ వ్యక్తులు దాన్ని స్వీకరించారో అటువంటి వ్యక్తులకు విపరీత జ్ఞానులు పొందినటువంటి తమస్సు కంటే కించిత్ అధికమైనటువంటి అంధం తమస్సు అనే లోకము ప్రాప్తమవుతుంది అంటున్నాం. కాబట్టి మనిషికి ఈ సంసారములో ఎలాంటి దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఈ దుఃఖంలో దీనికంటే మనకు ఈ జన్మనే వద్దు, ఈ మనుష్య జన్మ నుంచి తరించిపోవాలనుకుంటారు. అంటే అలాంటి దుఃఖాలు మనకు ఎన్నో వస్తూ ఆ దుఃఖం ఏమైపోతుందంటే మనిషికి ఇక ఈ లోకంలోనే ఉండేది వద్దు. అయితే ఇక్కడ కనిపించే అనుభవించే ఈ దుఃఖము చాలా అల్పమైంది, అత్యల్పమైంది మాత్రమే. ఈ అత్యల్పమైన దుఃఖాన్ని చూచే మనము దీన్ని పరిహరించుకోలేక ఇక ఈ దేహాన్ని వదిలేస్తామన్నట్టయితే ఆ దుఃఖం ఎందుకు కలుగుతుందని ఆలోచన చేయటం లేదు. భగవంతుని స్వరూపాన్ని అయథార్థంగా తెలుసుకున్నటువంటి వారికి ఇలాంటి దుఃఖాలు కనిపిస్తుంది. ఈ చిన్న దుఃఖాలకే మనం బాధపడితే ఆ తర్వాత అయథార్థ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి మరణం పొందిన తర్వాత వెళ్ళే ఆ లోకం చూసినట్టయితే ఈ సంసారంలో ఉండే దుఃఖమే ఎంతో మేలు, దీనికంటే ఎక్కువ దుఃఖం వస్తుంది అని. అలాంటి ఆ నింజమైనటువంటి అంధం తమస్సు మనకు వద్దు. కాబట్టి మనం ఏం చేయాలా, భగవంతుని అయథార్థ స్వరూపాన్ని తెలిపినటువంటి దాన్ని ఇది హేయమని చెప్పేసి నిందిస్తూ సమ్యక్ జ్ఞానమే మోక్షానికి కారణమవుతుంది. అలాంటి సమ్యక్ జ్ఞానాన్ని ఉపనిషత్తు చాలా చక్కగా బోధిస్తూ ఉంది. ఆ ఉపనిషత్ బోధించిన రీతిలో మనం భగవత్ స్వరూపాన్ని బాగా తెలుసుకొనటం మాత్రమే కాకుండా అచ్చట చెప్పినటువంటి ఆ విషయాన్ని మన సాధన చేస్తూ ధ్యానం చేస్తూ అనుష్ఠానం చేసినట్టయితే తప్పకుండా ఆ పరాత్పరుడు ఆ భగవంతుడు కరుణించి మమ్మల్ని చేయిపట్టి పైకి తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు తాను అనుగ్రహిస్తూనే ఉంటాడు. నమే భక్త ప్రణశ్యతి అంటాడు ఆ భగవంతుడు. ఎవరికి ఏమైనా పర్వాలేదు, నా భక్తులకు మాత్రం ఎప్పుడు హాని కలగకూడదు. మనం భక్తులు కావాలన్నట్టయితే భగవంతుని యొక్క యథార్థమైన స్వరూపాన్ని గ్రహించి ఆ విధంగా ఉపాసన చేయాలనేదే ఈ ఉపనిషత్తుల యొక్క ముఖ్య సారమైంది. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం పాల్గొన మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. దివివా భువివా మమాస్తు వాసః నరకే వా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. నా యొక్క నివాసం దివి అంటే స్వర్గంలోనైనా కావచ్చు, భువి అంటే ఈ భూమండలంలోనే కావచ్చు, నరకేవ నేను నా పూర్వజన్మలో చేసినటువంటి పాపకృత్యాల యొక్క ఫలంగా నరకానికి వెళ్ళి అక్కడైనా నివసించవచ్చు. హే నరకాంతక, నరకుడనేటువంటి రాక్షసుడిని సంహరించినటువంటి మహానుభావ, హే స్వామి, నేను ప్రకామం మిక్కిలిగా కూడా నీ యొక్క పాదయుగళాన్ని చరణయుగళాన్నే సేవిస్తూ ఉంటాను. దానిని మరణంలో కూడా నేను విడిచిపెట్టను. ఏమిటి ఆ చరణయుగళం యొక్క సౌందర్యం అంటే, అవధీరిత శారదారవిందౌ అంటే శరత్కాలంలో వికసించినటువంటి చక్కటి అనంతమైనటువంటి శోభతో ప్రకాశించేటువంటి ఆ కమల యుగ్మం ఏదైతే ఉన్నదో ఆ కమలయుగ్మపు శోభను సంతరించుకున్నటువంటి ఆ శోభను కూడా ధిక్కరించేటువంటివి నీ పాదముల యొక్క సౌందర్యం కనుక అటువంటి నీ పాదములను నేను ఎప్పటికీ విడువనయ్యా అని చెప్పేసి గోవిందుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే, గోవింద చరణాలను మనం సేవించినట్లయితే ఫాల్గుణ మాసంలో ఆ స్వామికి ఎంతో సంతుష్టి, దానివల్ల మనకు అన్ని విధాల పుష్టి కూడా కలుగుతుంది.
పాల్గొన మాసంలో ప్రతి తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈ రోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈనాడు ఏప్రిల్ 1వ తేదీ శుక్రవారం, నవమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. నవమి తిథి, ఈ బహుళ నవమి అనేటువంటిది దీనికి అధిదేవత దుర్గాంబిక. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వరుణ నక్షత్రం, అంటే జలాధిదేవతమైనటువంటి నక్షత్రం అన్నమాట. కనుక ఈనాడు మనం ఆచరించదగినటువంటి విశిష్టమైనటువంటి వ్రతం ఏమైనా ఉంటే అది దుర్గా పూజా వ్రతం, దేవీ పూజా వ్రతం. సకుంకుమ విలేపనాం అళికచుంబి కస్తూరికాం సమందహసి దీక్షణాం సశరచాప పాశాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జప విధౌ స్మరేదంబికాం అని చక్కగా ఆ అంబికను స్మరించుకొని మన మనస్సులో ఆ అమ్మవారిని చక్కగా మనం పూజించినట్లయితే అన్ని విధములైనటువంటి ఈప్సితములు నెరవేరుతాయి. కనుక మనం ఈ దేవీ పూజను ఆచరించదగినటువంటి తిథి ఈ నవమి తిథి. ఇది ఈనాటి విశేషం. పాల్గొన మాసం గోవిందునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కనుక ఆ గోవిందుని వైభవాన్ని తెలుసుకుందాం. గోవిందుని అనుగ్రహాన్ని పొందుదాం. फाल्गुने मासि पूर्णायां उत्तरक्षेन्दुवासरे గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహాముని. పరమజ్ఞానులైన మన పురాతన మహర్షులు కాలస్వరూపాన్ని ప్రభావాన్ని తెలుసుకుని పరాత్పరుడైనటువంటి అధోక్షజుణ్ణి ఏ నామంతో కీర్తించాలో ఉపదేశించారు. ఈ పాల్గొన మాసంలో గోవిందనామ ప్రీతితో వెలుగొందేటువంటి వాసుదేవుణ్ణి కీర్తించే కళ్యాణ సమయంగా మనకు తెలియజేశారు. ఆ గోవిందదేవుడు మహాప్రభావ పరిపూర్ణుడు. ఏ తిరుమల నివాసుని రోమాల్లో ఈ అజాండ కోట్లన్నీ ఒడమాయో, ఏ మూర్తి నాభీకమలంలో బ్రహ్మ జన్మించాడో, ఏ మహాదేవుని పేర శ్రీ మహావిష్ణురాజ్ఞయా అని మహాసంకల్పం చెల్లుబాటు అవుతున్నదో, ఏ మూర్తి పురాణ పురుషుడు, ఏ పరాక్రమశాలి దానవ వైరియో, ఏ ఘనుడు సముద్ర మథనంలో దక్కిన అమృతాన్ని అమరులకు పంచాడు, ఏ పురాణ పురుషుడు సుదర్శనంతో రాహువు యొక్క మస్తకాన్ని లిప్త కాలంలో ఛేదించాడో, ఎప్పుడైతే దేవతల యొక్క పంక్తి స్వామి మోహిని రూపంతో అమృతాన్ని పంచుతూ ఉంటే సింహికాతనయుడైనటువంటి రాహువు వచ్చి కూర్చుని అమృత భోజనాన్ని చేస్తూ ఉంటే లిప్త కాలంలో సుదర్శనాన్ని స్వామి ఆజ్ఞాపిస్తే వెంటనే వాడి శిరస్సుని ఖండించాడు. అందుకే రాయలవారు అంటారు, అడరు గళాస్త్రధారలు మహాముఖవాంత సుధాంబుధారలున్ పొడవగు వన్హికీలముల పొంగెనుగా పెరదైత్య కోటికిన్ వెడిదపు కింకతో ఎసరు వెట్టిన పెద్ద పనంటివోలి ఎక్కుడు వెసరాహు మస్తకముగొన్న సుదర్శనదేవు గొల్చెదన్. అలాంటి వాడు గోవిందుడు. లిప్త కాలంలో రాక్షస శిరస్సును ఖండించి ఆశ్రిత దేవతలకు అమృతాన్ని పంచి దుష్టులైనటువంటి వారిని శిక్షించినటువంటి వాడు. యోగ్యుడైనటువంటి గజేంద్రుడు కేవలము రోధిస్తూ ఉంటే మల జంతువే అని చెప్పి చూడకుండా వైకుంఠం నుంచి పరుగు పరుగును వచ్చి కాపాడాడు. అందుకే భగవతః త్వరాయై నమః. ఆ భగవంతుడు భక్త సంరక్షణ దీక్షలో పొందేటువంటి త్వరకు నమస్కారం చేశారు పెద్దలు. కనుక ఏ యోగయోగీశ్వరునికి ప్రహ్లాద నారద వశిష్ఠాదులు దాసులై ఏ ఘనుడికి సూర్యచంద్రులు కన్నులుగా విరాజిల్లుతూ ఉన్నాయో, లక్ష్మీపతి ఎవ్వడో, సర్వరక్షకుడు యజ్ఞకర్త ఎవ్వడో, యజ్ఞభోక్త ఎవ్వడో, మోక్షాన్ని ఇవ్వడానికి కర్త అయినటువంటి ఆ ముకుందుడే కలియుగంలో అర్చామూర్తిగా 7 కొండలపైన ప్రపన్నజన కల్పద్రమమై విరాజిల్లుతూ ఉన్నాడు. సహస్ర శిరసేతుభ్యం గోవిందాయ నమో నమః భుజా సహస్రయుక్తాయ తే సహస్రపదే నమః. వేవేల శిరస్సుల కల పరబ్రహ్మము ఓ గోవింద, విశ్వరూపుడమైనటువంటి నీ 1000 భుజాలకు 1000 పాదాలకు నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. నీ ద్వారానే అభివ్యక్తమవుతున్నటువంటి అన్ని విధములైనటువంటి జీవన చర్యలను నియమించడం, విషయాల నుండి ఇంద్రియాలను మరలించడం, శాశ్వత వస్తువుల పట్ల వివేకాన్ని కలిగి ఉండటం ఈ జీవనానికి శ్రేయస్కరం. జపము, అంతర్దృష్టి, అభ్యాసం చేసి లోనున్నటువంటి నిశ్శబ్దాన్ని చేరుకోవడమే మరింత ఎక్కువగా బుద్ధిమంతులు ఆచరించాలి. ఇందుకు సులభమైనటువంటి మార్గం నిరంతరం గోవింద పదారవింద సంసేవాసక్తి కలిగి ఉండటం, దాన్ని ఆచరణలో
అందరికీ చూపించటం. అదే ఆదర్శవంతమైనటువంటి గోవిందదేవుని భక్తుల యొక్క జీవనం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం యాప్యసమేత సమాధి నిధానం కుర్వవధానం మహదవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇలా ప్రాణాయామం ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను విషయ వస్తువుల పట్ల లోబడకుండా మన వశంలో ఉంచుకుంటూ నిత్యానిత్య వస్తు విచారం, జపము, వీటి వల్ల పరిపుష్టమైనటువంటి అంతర్దృష్టితో కూడినటువంటి అంతరంగ ప్రశాంతత, వీటి వల్ల గోవిందుని యందు తాదాత్మ్యత కలుగుతుంది. ఆ స్థితిలో గోవిందుణ్ణి సేవిస్తూ నిత్యకృత్యాలను ఆయన పరం చేసి తరించవచ్చు అని మనకు హితవు చెప్పారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. కాకున్న సంసారగతులేల లోకకంటకములగు లోభంబులేల మంచి పనులు చేయనివాడు ఈ సంసారంలో ఉంటే ఎంతో ఇబ్బంది. లోకానికి ఉపద్రవకరములైనటువంటి లోభాలచే ప్రయోజనం పొందేదేమిటి మానవుడు? వినికి కనవలసినను విష్ణు కీర్తన చెవికి, వినికి చేసిన అదియే వేదాంత బోధ. మనికి కనవలసినను మధువైరిపై భక్తి, ఉనికి ప్రాణులకు బ్రహ్మోపదేశంబు. ఏదైనా వినాలని కోరిక కలిగితే విష్ణు కీర్తనను వీణులు విందుగా వినాలి. అప్పుడే ఇవి చెవులు, లేకపోతే నెమలి కన్నులవుతాయి చూడలేనటువంటివి. కేవలము గోడకుండేటువంటి చిల్లులు లాంటివి అవుతాయి ఈ చెవులు. అదే వేదాంత బోధ శ్రవణమైతే మనకు మంచి సుఖాన్ని ఇస్తుంది. అలా కాక కట్టుకథలు వింటే ఇహమా పరమా. ప్రయోజనకరమైనటువంటి జీవనంపై అనురక్తి కలిగితే గోవిందుని పదభక్తి కలిగి ఉండాలి. అదే బ్రహ్మోపదేశమై ముక్తిని కటాక్షిస్తుంది. భగవదితరములైనటువంటి పదార్థములపై భ్రాంతిపడి జీవించేవాడి జీవితం నిజమైనటువంటి జీవితం కాదు. చదువు కనవలసినను సౌరి నామము తిరుగ చదువుటే సకల శాస్త్రముల సమ్మతము. నిదుర కనవలసినను నీరజాక్షుని తన హృదయం అర్పణము చేయుటది యోగ నిదురా. నిజమైనటువంటి విద్య పట్ల అనురక్తి ఉంటే నోరు నొవ్వంగ హరికీర్తినుడువడేని అన్నట్లుగా చేయాలి. అదే అమృతత్వాన్ని కలిగించే సకల శాస్త్ర సారం. సా శిక్షా యా విముక్తయే విద్యయా అమృతమశ్నుతే. అలాగే నిద్రించాలి. అటువంటి సాధనతో మన హృదయ భావం కలిగిందంటే హృదయాన్ని ఇతర వస్తువుల నుండి తప్పించి గోవిందుని యందే సమర్పణం చేయటం జరుగుతుంది. అటువంటి వారి నిద్ర అది యోగ నిద్ర. అలా కానటువంటి తమోగుణ నిద్ర భోగ నిద్ర లేదా సంసార రోగ నిద్ర అవుతుంది. అటువంటి యోగ నిద్రను మనం పొందాలి కానీ సంసార రోగ నిద్రను మనం పొందకూడదు. ఆశ వలసింది అనంటే వెంకటాధీశ్వరుని యొక్క కృపకు ఆశ చేయుటే పరమానంద సుఖము. ఆశ కనవలసినను వైష్ణవాగారంబు వాసి చేయుటే తనకు వైభవ స్ఫురణ. ఆశపడవలసి వస్తే జాలిగుండెల స్వామి ఏడుకొండల శ్రీ వెంకటరమణి దయకు ఆశపడాలి మనం. అంతేకాని ఆ గోవింద భక్తి పరమానందకరమైన దాన్ని విడనాడకూడదు. ఇతర చింతనతో ఉంటే ఆశ జీవుడికి దుఃఖాన్నే ఇస్తుంది. అందువల్ల అనంతుడైనటువంటి గోవిందునికి మనం మంగళాశాసనం చేసే భాగ్యాన్ని కోల్పోతాం. కనుక కలియుగంలో మానవులు విశేషించి పాల్గొనంలో మంగళాశాసనం ఆ గోవిందరాజ భగవానుడికి చేసి జన్మ చరితార్థం చేసుకోవాలి. అనంతమూర్తయే నిత్యం అనంత శిరసే నమః అనంత బాహవే శ్రీమన్ గోవిందాయ నమో నమః. సదాచారములను పాటించడం వలన ఇహలోకంలో సుఖాలు పొందడమే కాక ఉత్తమ పరమగతి లభిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సదాచారాన్ని తెలుసుకుందాం, దానిని ఆచరిద్దాం. మనం సదాచారంలో భాగంగా మాధ్యాహ్నిక కృత్యాలలో బేర పూజ, మానసిక పూజ అంటే ధ్యానము, తదనంతరము హోమ విధి, వీటిని మనం చెప్పుకుంటంలో హోమ విధి అనేటటువంటిది బ్రహ్మదేవుడే సృష్టి చేస్తూనే మనకు విధించాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పాడు. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అని చెప్పి మనల్ని యజ్ఞాలని కలిపి సృష్టి చేసి ఈ యజ్ఞాల ద్వారా దేవతల్ని తృప్తిపరచి వాళ్ళ ద్వారా కావలసినటువంటి ప్రయోజనాల్ని పొందమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. యజ్ఞ కళ్యాణకారకాహ అని చెప్పి యజ్ఞములు అనేక రకాల శుభములు చేకూరుస్తూ ఉంటాయి. ఈ యజ్ఞము నుంచి వచ్చేటటువంటి ధూమము మనకి ఆయురారోగ్యాలను ఇస్తూ ఉంటుంది.
ఈ ఆధ్యాత్మిక విషయాలన్నిటి వెనకాల కూడా మహర్షులు మన ఆరోగ్య భాగ్యాలని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అది మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇవేవి కూడా మూఢాచారాలు కాదు. హోమం చేసేటప్పుడు అబ్బో ఈ పొగ చాలా బాధగా ఉన్నది అని చెప్పి దూరం కావటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ హోమధూమము ఆయుర్వృద్ధి దినే దినే అని చెప్పి ఆయుర్వృద్ధి కరాల్లో ఒకటిగా చెప్పబడ్డది. అసలు మొత్తము ఈ సృష్టిలో ఉన్నటువంటి ధూమాన్ని 4 రకాలుగా విభజించి చెప్పారు పెద్దలు. మొదటిది హోమధూమము అన్నారు, రెండవది దావాగ్ని ధూమము, మూడవది మృతధూమము, నాలుగవది అభిచార ధూమము అని చెప్పి ఈ ధూమాన్ని 4 రకాలుగా చెప్పారు. మనకి హోమాల వల్ల యజ్ఞకార్యాల వల్ల మేఘాలు ఏర్పడతాయని చెప్పి, దానివల్ల సువృష్టి వర్షములు ఏర్పడతాయని చెప్పి, శుభములు చేకూరుతాయి, పంటలు పండుతాయని చెప్పి మనకి మహర్షులు చెప్పినటువంటి విషయం. ధూమజ్యోతి సలిల మరుతాం అని చెప్పి మేఘము, ధూమము, జ్యోతి, సలిలము, వాయువు వీటితో కూడినటువంటిది అని చెప్పి మేఘ సందేశంలో కాళిదాసు కూడా చెబుతాడు. మేఘాలకి ముఖ్యమైనటువంటి భాగము ధూమం. ఈ ధూమానికి ఉన్నటువంటి 4 విభాగాల్లో మొట్టమొదటిది హోమధూమం. ఈ హోమధూమము అనేక రకాల ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. హోమ ద్రవ్యాల వల్ల, హోమంలో వేసేటటువంటి ఆజ్యము వల్ల, సమిధుల వల్ల మనకి అనేక రకాల ఆరోగ్యం చేకూరుతుంది. రెండవదైనటువంటి దావాగ్ని ధూమం. ఈ దావాగ్ని ధూమం కూడా మంచిదే. అంటే అడవులు వాటంతటవి రాసుకుని, కొయ్యలు రాసుకుని అవి నిప్పురేగి మండిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా మేఘాలు ఏర్పడతాయి. ఈ దావాగ్ని ధూమం కూడా మంచిదే అని చెప్పారు. ఎందువల్లంటే ఈ అడవుల్లో ఉండేటటువంటి అనేక రకాల ఔషధులు అవన్నీ కూడా తగలబడి వాటి నుంచి వచ్చేటటువంటి పొగ కాబట్టి ఆ పొగ వల్ల ఏర్పడే ధూమము అది కూడా ఆరోగ్యప్రదమయ్యి దాని నుంచి వచ్చేటటువంటి మేఘాలు, ఆ మేఘాల నుంచి వచ్చేటటువంటి వర్షం కూడా మనకి చాలా హితకరము అని చెప్పారు. ఇక మూడవదైనటువంటి ఈ మృతధూమం, అంటే మరణించినటువంటి వాళ్ళని తగలబెట్టినప్పుడు, ఆ దహించినప్పుడు వచ్చేటటువంటి ధూమం ఉన్నదే, ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది కాదు అని చెప్పారు. అందువలనే శ్మశానాలు ఊరికి దూరంగా ఉత్తరాన ఉంటాయి. ఆ తర్వాత మరుసటి గ్రామం కూడా దూరంలో ఉంటుంది కాబట్టి ఈ లోపల ఇది ఆకాశానికి వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రజలకు ఎక్కడా కూడా ప్రమాదం జరగకుండా ఉండటం కోసమని గ్రామ వ్యవస్థ కూడా అలా చేశారు. ఎందుకంటే మనకి సహజంగా దక్షిణాది వాయువులు వీస్తూ ఉంటాయి. అదే కనుక దక్షిణం వైపున శ్మశానం ఉంటే ఆ వాయువు అంతా కూడా గ్రామాలకి, నగరాలకి సోకి చాలా ప్రమాదం కాబట్టి వ్యవస్థను అలా ఏర్పాటు చేశారు. ఈ మృతధూమం కూడా ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. నాలుగవది అభిచార ధూమం. అభిచార ధూమము అంటే జీవ పదార్థాల నుంచి వచ్చేటటువంటివి కాక రసాయన ద్రవ్యాల నుంచి వచ్చేటటువంటి ధూమం. ఈ ధూమం అనేక రకాల ప్రమాదాలను కలిగిస్తుంది, అనారోగ్యకరం. మనము భోపాల్ సంఘటన చూసాం. ఆ భోపాల్ సంఘటన వల్ల రసాయన ద్రవ్యాలు తగలబడి అక్కడ చాలా ప్రమాదం జరిగింది. దానివల్ల అనేక మంది నశించారు. బతికి ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనేక రకాల వ్యాధులు సోకాయి. కానీ అదే సమయంలో ఎవరిళ్లలో అయితే హోమాలు నిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకే ప్రమాదం జరగలేదు అని చెప్పబడ్డది. అంటే ఆ వాతావరణం అంతా కూడా హోమధూమం ఉన్నది. ఈ అభిచార ధూమం, రసాయన ధూమము వాళ్ళనేమీ చేయలేదు. అందువల్లనే మనకి ఈ మేఘాలని కల్పించి వర్షాన్ని కురిపించడం కోసమని రసాయన ద్రవ్యాలని ప్రయోగించి మేఘాల చేత వర్షం కురిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మహనీయులైనటువంటి వాళ్ళేమో యజ్ఞాల ద్వారా వర్షాలు కురిపించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం దాదాపు అవసరమైనటువంటి సమయంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో, తిరుమలలో వరుణ జపాలు, వరుణ హోమాలు, అనేక రకాల ఆ హోమ కార్యాల ద్వారా వర్షాలు కురిపించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అది శ్రేష్టమైనటువంటి ధూమం. దానివల్ల వచ్చేటటువంటి మేఘాలు మనకి చాలా ఆరోగ్యకరాలు. ఆ వర్షము అద్భుతమైనటువంటి పంటల్ని పండించి శ్రేయస్సుని కలిగిస్తుంది లోకాలకి. అందువల్ల ఈ 4 ధూమాలలో యజ్ఞధూమం, హోమధూమం చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్పబడ్డది. ఈ హోమధూమం వల్ల మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అంటే, గ్రహాలకి సంబంధించి, నవగ్రహాలకి కూడా ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి సమిధులు ఉన్నాయి.
ఏ గ్రహ లోపం వల్ల మనకి వ్యాధులు కానీ లేకపోతే అనేక రకాల నష్టాలు కష్టాలు ఏర్పడతాయో అవి పోగొట్టడం కోసమని ఆ గ్రహానికి సంబంధించినటువంటి సమిధలతో హోమం చేయటం జరుగుతుంది. అలా హోమం చేయటం వల్ల ఆ సమిధల నుంచి వచ్చేటటువంటి ధూమము మనకి చాలా ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. మనకి ఏ గ్రహ లోపం వల్ల నష్టాలు కష్టాలు వచ్చాయో వాటిని పోగొడుతుంది. అట్లాగే మన ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. ఏ అవయవానికి అనారోగ్యం ఏర్పడితే ఆ అవయవానికి సంబంధించినటువంటి అధిదేవత ఎవరైతారో ఆ అధిదేవతకి సంబంధించినటువంటి మూలికలు లేదా సమిధలు వాటితో కనుక హోమం చేసేటట్లయితే మనకి అటువంటి అనారోగ్యాలు పోతాయి. ఇలా ఈ హోమం ద్వారా ఇది విదేశాల్లో కూడా ఇప్పుడు అవలంబింపబడుతూ ఉన్నది. హోమోథెరపీ అని చెప్పి హోమం ద్వారా చికిత్సలు చేస్తున్నారు. అట్లాగే హోమోథెరపీ ద్వారా వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి పిల్స్ వీటిని వాడుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఈ హోమాల మీద పెద్ద పెద్ద పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవాళ విదేశాలలో కూడా మన పురాణాల్లో వేదాల్లో శాస్త్రాల్లో ఏవైతే విశేషమైనటువంటి అంశాలు చెప్పబడుతున్నాయో వాటిలన్నిటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. హోమం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉంటున్నాయో వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. యజ్ఞము అనేటటువంటిది అసలు అగ్నిదేవుడి సేవ. అగ్ని అంటే సకల దేవతలకి కూడా ముఖం. అగ్నిముఖావై దేవాహ. మనము ఏ దేవతను తృప్తిపరచాలన్నా కూడా అగ్ని ద్వారానే తృప్తిపరచాలి. అంటే యజ్ఞము ద్వారానే తృప్తిపరచాలి. ఏ దేవతకి దేన్ని సమర్పించాలన్నా ఆ దేవత పేరు చెప్పి అగ్నిలో వేస్తేనే ఆ దేవతకి చెందుతుంది. కాబట్టి మనకి మంత్రపురశ్చర్య విధానం కూడా, మంత్రపురశ్చర్యలో కూడా ఈ యజ్ఞ విధి హోమ విధి ఒకటి చెప్పబడ్డది. మంత్రము ఎంత అనుష్ఠానం చేస్తారో ఆ మంత్రంలో దశాంశము 10వ వంతు మంత్ర గాయత్రి చేయాలని, ఆ దానిలో దశాంశము హోమం చేయాలని, దానిలో దశాంశము మార్జన చేయాలని, తర్పణలు చేయాలని, ఈ విధంగా మంత్ర పురశ్చర్యలో హోమానికి కీలక పాత్ర ఉన్నది. ఏ దేవతకి సంబంధించినటువంటి జపము చేస్తామో ఆ దేవతకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో ఇష్టమైనటువంటి సమిధలతో దానికి హోమం కనుక జరిగేటట్లయితే దానివల్ల మనకి ఆ దేవత యొక్క అనుగ్రహం పొందటానికి, సమస్త దేవతలకి కూడా అగ్నియే ముఖం కాబట్టి ఆ దేవతలు నేరుగా ఈ అగ్ని ద్వారా వాళ్ళకి మనం సమర్పించినటువంటివి చేరి వాళ్ళ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. అగ్నిదేవునకు జిహ్వ, నాలుక అగ్నిజ్వాల. కాబట్టి హోమం జరిగేటప్పుడు ఈ ద్రవ్యం సక్రమంగా హుతము కావాలి అంటే జ్వాల రావాలి. యజ్ఞంలో హోమకార్యంలో జ్వాల చాలా కీలకమైనటువంటిది, అగ్నికి నాలుక కాబట్టి. అలా జ్వాల కనుక వచ్చేట్లయితే ఇబ్బందికరమైనటువంటి ధూమం కూడా రాదు. మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ధూమం ఏర్పడుతుంది. కాబట్టి ఈ హోమోథెరపీ చికిత్సా విధానం ఇవాళ లోకంలో ప్రచలితమవుతూ ఉన్నట్లుగానే మనకి అనాదిగా హోమ విధానము యజ్ఞ విధానము పెద్దలచే చెప్పబడ్డది. కాబట్టి ఈ యజ్ఞాన్ని మనం అనుసరించి నిత్య విధిలో చెప్పారు కాబట్టి నిత్య విధి కాకపోయినా నైమిత్తికంగానైనా ఈ హోమాలు నిర్వహించుకుంటూ ఆ హోమ ధూమం ద్వారా మనం ఆయురారోగ్యాల్ని పొందాలి అని చెప్పి ఆ మహర్షుల యొక్క ఆశయం. అటువంటి దాని ద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుదాము. స్వస్తి. తెలుగు పద్యాలలో సుమతి శతకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు ఒక సుమతి పద్యాన్ని, ఆ పద్యంలో దాగి ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ధనపతి సఖుడైయుండియు ఎనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్, తన వారికెంత గలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. మనం ఉంటాం, మన బంధువులు ఉంటారు, మనకైన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత బాగున్నారో చూడు, మా వాళ్లే వాళ్ళు అని చెప్పుకుంటే ప్రయోజనం ఏమన్నది? నీ భాగ్యం ఎంత, నీ అదృష్టం ఎంత, నువ్వు చేసిన పుణ్యం ఎంత, దానివల్ల నీకు కలిగినటువంటి ఫలం ఎంత, దాన్ని మాత్రం ఆలోచించుకోండి అని. నా బంధువులు వాళ్ళు చాలా సంపన్నులే, హాయిగా ఉన్నారు అని వాళ్ళని చూసి తృప్తి పెడితే లాభం లేదు. నీ భాగ్యాన్ని పెంచుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి అని చెబుతూ చక్కని ఉదాహరణ కూడా ఇస్తున్నాడు. ధనపతి సఖుడైయుండియు, ధనపతి అంటే కుబేరుడు, ఉత్తర దిగధిపతి, అష్టదిక్పాలకుల్లో అతడొక దేవత. ఆయన ఈశ్వరునికి మిత్రుడు. శివుడు కుబేరుడు చాలా దగ్గరి మిత్రుడు. అంత పెద్ద ధనపతి, కోటీశ్వరుడు. ఆయన దగ్గర నవనిధులు ఉన్నాయి, 9 రకాల నిధులు ఉన్నాయి.
అటువంటి కుబేరుడు తనకు స్నేహితుడై ఉండి కూడా ఎనయంగా శివుడు భిక్షమెత్తగవలసన్, శివుడు ఎలా జీవిస్తున్నా అంటే భిక్షం ఎత్తుకొని జీవిస్తూ ఉన్నాడు. దీన్ని ఇంకా విస్తరించి చెప్పినాడు సంస్కృతంలో ఒక శ్లోకం. స్వయం మహేశ శ్వశురో నగేశ సఖా ధనేశ తనయో గణేశ తథాపి భిక్షాటనమేవ శంభో బలీయసి కేవలమీశ్వరేచ్ఛ. ఎంత చమత్కారంగా చెప్పినాడు చూడండి. తన పేరే పరమేశ్వరుడు, మహేశ్వరుడు. అంతేకాదు శ్వశురో నగేశ, ఆయన మామ ఎవరు తెలుసిన? పర్వతరాజు, హిమాలయం, ఆయన పర్వతరాజు, పర్వతాలకంతా కూడా రాజు. మిత్రుడు ఇప్పుడు చెప్పినట్టుగా సఖా ధనేశ, ధనానికి నిధులకు ఐశ్వర్యాలకు ప్రభు అయినటువంటి కుబేరుడు తనకు మిత్రుడు. ఇక తన కుమారుడో గణేశ, గణేశ్వరుడు, గణాలకంతా కూడా ఈశ్వరుడు. అన్నిటినీ తన యొక్క నియమంలో, తన యొక్క ఆధిపత్యంలో పెట్టుకొని ఉన్నాడు. అందరూ ఆయన్నే పూజిస్తారు ఏ పని ప్రారంభించిన. ఇంతమంది ఉన్నారు, కొడుకిట్లా, మామట్లా, మిత్రుడిట్లా, స్వయంగా తాను మహేశ్వరుడు అయినా తథాపి భిక్షాటనమేవ శంభో, ఈశ్వరుడు ఇట్టి స్థితిలో కూడా ఎవరు ఆయనకి ఏమి కావాలంటే ఇవ్వరు, అయినా భిక్షాటన చేసి జీవిస్తున్నాడు. ఎందుకట్లా అంటే బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ, ఆ పరమాత్మ యొక్క, ఆ విధి యొక్క, లేదా ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే కావచ్చు, ఆయన యొక్క ఇచ్ఛ బలీయసి, ఆయన సంకల్పమో ఏమో. కాబట్టి విధి వ్రాతను తొలగించడానికి ఎవరి వల్ల కాదు. అందుకే చెప్పినాడు, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమార్ష్టం నశిక్యతే. అతడు విష్ణువు అయినా, శివుడైనా, బ్రహ్మ అయినా, త్రిమూర్తులైతే ఉండవచ్చు, సృష్టికర్త, పాలనకర్త, మరి సంహర్త అయినటువంటి వాళ్ళే కావచ్చు, అయినా లలాట లిఖిత రేఖ పరిమార్ష్టం నశిక్యతే. పాలభాగంలో రాసినటువంటి వ్రాత ఉన్నదే, ఆ వ్రాతని వాడు తొలగించలేడు. శివుని పాలభాగం మీద అతడు భిక్ష ఎత్తుకొని జీవించాలని వ్రాసి ఉంటే మరి దాన్ని ఎవరు తాను కూడా తొలగించుకోలేనటువంటి స్థితిలో ఆ విధమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతున్నాడు. అనయో వినయస్తస్య విధిర్యస్య అనువర్తతే. ఎవడికి దైవము విధి అనుకూలంగా ఉంటుందో వాడికి నీతి కానిది కూడా నీతిగా మారిపోతుందట. నయ సమ్యక్ ప్రయుక్తోపి భాగ్యహీనస్య దుర్నయ. ఆ దైవానుకూల్యం లేనివాడు, భాగ్యహీనుడు ఎవడైతే ఉన్నాడో వాడు నయం కూడా నీతిబద్ధంగా జీవించాలన్నా కూడా అది దుర్నీతిగా మారిపోతూ ఉంటుంది. ఆ విధి యొక్క బలాన్ని ఇదమిత్తమని మనం నిర్ణయించి చెప్పలేం. ఎందుకు వచ్చామండి? గజభుజంగ విహంగమ బంధనం, అడవిలో ఉండేటువంటి ఏనుగులు, ఎక్కడో కొలుగుల్లో ఉండేటువంటి పాములు, ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, అవి బంధింపబడుతున్నాయి. మతిమతాంచ విలోక్య దరిద్రతాం, చాలా బుద్ధిమంతులు, చాలా ప్రతిష్ట కలిగినటువంటి వాళ్ళు కూడా పెద్ద మహాపండితులు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏమిటిది అంటే విధిరహో. ఆ శివునికి ఎట్లయితే భిక్షాటనమైనటువంటిది విధేయిందో, తొలగదోయరా అని విధేయిందో, ఆ ప్రకారంగా వీళ్ళకు కూడా విధిరహో బలవానితి మేమతి. అందుకే యద్ధాత్రాని జపాలపట్ల లిఖితం స్తోకం మహద్వాధనం తత్ప్రాప్నోతి. పాలభాగం మీద బ్రహ్మదేవుడు ఏ రాత అయితే రాసినాడో అది కొద్దైనా కావచ్చు, లేదా పెద్దదైనా కావచ్చు, తక్కువైనా కావచ్చు, ఎక్కువైనా కావచ్చు, అది తప్పకుండా వాడు అడవిలో ఉన్నా, కొండ మీద ఉన్నా, ఎడారిలో ఉన్నా తప్పకుండా పొందుతాడు. ఎక్కడది లేదో వాడు నేరుపర్వతంలో ఉండి కూడా పొందలేడు. ఇది లోకస్థితి. విధి బలీయమైంది, అది దైవ నిర్ణయము. ఆ దైవ నిర్ణయానికి శివుడే లొంగిపోయినా అంటే మనబోటి వాళ్ళ యొక్క విషయాన్ని గురించి ఏమి చెప్పాలా? అందువల్ల మీరు ఆ విధిని కూడా మనసులో దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని చక్కజేసుకోండి అని చక్కని సదుపదేశము ఇచ్చినాడు. అదివో అల్లదివో చూద్దాం. తిరుమల యాత్రను సులభతరం చేసుకుందాం. శ్రీవారి భక్తులారా, తిరుమలలో శ్రీవారి దర్శనంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి నిత్యం భోజన సౌకర్యాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఎడమవైపున పుష్కరిణికి ఎదురుగా ఏర్పాటు చేసింది మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద కేంద్రాన్ని. ఈ కేంద్రంలో ఉదయం 9:45 నుండి మధ్యాహ్నం 3:30 వరకు, అలాగే సాయంత్రం 5:45 నుండి రాత్రి 10:30 వరకు చక్కటి భోజనాన్ని పరిశుభ్రంగా వేడివేడిగా ఉచితంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.
చక్కగా ఒకేసారి ఒక హాలులో 1000 మంది కూర్చునే విధంగా 4 హాళ్లలో పచ్చటి అరిటాకులో శ్రీవారి ప్రసాదం, పచ్చడి, ఒక కూర, వేడివేడి అన్నం, కూరగాయల సాంబారు, కమ్మటి రసం, చల్లని చిక్కటి మజ్జిగ అందించే విధంగా ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాగా ఈ విషయంలో కొన్ని నియమాలు పాటిద్దాం. శ్రీవారి భక్తులారా, దయచేసి క్యూ పాటించండి. పాదరక్షలతో భోంచేయకండి. భోజనానికి ముందు గోవిందనామ స్మరణ చేయండి. అన్నం వృధా చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. చేతులు కడిగేటప్పుడు నీటిని వృధా చేయకండి. భోంచేసేటప్పుడు చక్కగా శ్రీవారి నామాలను వింటూ శ్రీవారిని స్మరిస్తూ భోంచేయండి. అన్నం మనలో శక్తిని ప్రసాదిస్తుంది. ఇక తిరుపతి సమీపంలోని మరో కేంద్రం తిరుచానూరులో కూడా అన్నప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ కేంద్రంలో మాత్రం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. కాకపోతే దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే శ్రీవారి అన్నప్రసాదాన్ని అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి ప్రసాదంగా చక్కటి భోజనం చేయండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కండి. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి ఎస్వీబీసీ ద్వారా ముందుగానే తెలుసుకోండి. మీ తిరుమల యాత్రను ఫలప్రదం చేసుకోండి. నవవిధ భక్తి మార్గాలలో కీర్తన ఒకటి. చక్కటి సంకీర్తనను చూద్దాం. మేలు లేదు తేలు లేదు మింటి నిదహరి మాయా, మేలు లేదు తేలు లేదు మింటి నిదహరి మాయ, మేలు లేదు తేలు లేదు మింటి నిదహరి మాయ, మేలు లేదు తేలు లేదు మింటి నిదహరి మాయ, కాలమందే హరిగంటి కైవల్య మొగడే, మేలు లేదు తేలు లేదు మింటి నిదహరి మాయ. సురలును జీవులే అసురులును జీవులే, సురలును జీవులే అసురులును జీవులే, ధరణియుడు ప్రకృతి భేదమే గాని, సురలును జీవులే అసురులును జీవులే, ధరణియుడు ప్రకృతి భేదమే గాని, సురులకు స్వర్గము అసురులకు నరకము, సురులకు స్వర్గము అసురులకు నరకము, పరగని రేటి గతి పాప పుణ్యములే, మేలు లేదు తేలు లేదు ఇంటి నిదహరి మాయా. రాజులును జీవులే రాశి బంట్లు జీవులే, రాజులును జీవులే రాశి బంట్లు జీవులే, ఓజతో సంపద చెల్లేదొకటే వేరు, రాజులు జీవులే రాశి బంట్లు జీవులే, ఓజతో సంపద చెల్లేదొకటే వేరు, సాజపు శ్రీ వెంకటేశు చరణమోకటే గతి, సాజపు శ్రీ వెంకటేశు చరణమోకటే గతి, బాధు కర్మముడొకటి బద్ధ మోక్షములు, మేలు లేదు తేలు లేదు ఇంటి నిదహరి మాయ, కాలమందే హరిగంటి కైవల్య మొగడే, మేలు లేదు తేలు లేదు ఇంటి నిదహరి మాయ, ఇంటి నిదహరి మాయ, ఇంటి నిదహరి మాయ. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.
Thank you.